నమస్కారమందరికీ. ఇవాళ అమరావతి కృష్ణా ప్రాంతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విద్యా అంశం గురించి మాట్లాడుకుందాం. నర్సింగ్ కోర్సు ప్రవేశాలకు ఇప్పుడు నీట్ యూజీ అర్హతను తప్పనిసరి చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అవును, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే ఇకపై నీట్ యూజీ అర్హత తప్పనిసరి అయింది. ఇప్పటివరకు ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థినులు, ఏఎన్ఎం, జీఎన్ఎం డిప్లొమా చేసినవారు నర్సింగ్లో సులభంగా ప్రవేశం పొందేవారు. పేద కుటుంబాల బాలికలకు ఇది ఒక గొప్ప అవకాశంగా ఉండేది. కానీ ఇప్పుడు మార్చి 8లోపు నీట్కు దరఖాస్తు చేయాలని నిబంధన విధించడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ప్రచారం లేకపోవడం కూడా సమస్యగా మారింది. గతంలో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలిచ్చేవారు. తర్వాత విశ్వవిద్యాలయం స్వయంగా పరీక్ష నిర్వహించింది. కాని ఇప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షను నర్సింగ్కు కూడా అనుసంధానం చేయడం వల్ల గందరగోళం ఏర్పడింది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కళాశాలల గౌరవ అధ్యక్షుడు అర్జునరావు స్పందిస్తూ మారుమూల ప్రాంతాల్లోని బాలికలకు ఈ మార్పులపై సరైన అవగాహన లేదని చెప్పారు. గడువును పొడిగిస్తే పేద విద్యార్థినులకు ఉపయోగపడుతుందని సూచించారు. అదే సమయంలో ఫిజియోథెరపీ కోర్సులకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్న ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ కూడా తడిన ప్రచారం చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. వేలల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాబట్టి ఆరోగ్య విశ్వవిద్యాలయం విస్తృత ప్రచారం చేపట్టి గడువును పెంచాలని విద్యావర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి నర్సింగ్ కోర్సుకు నీట్ బంధనాలు పేద గ్రామీణ బాలికలకు ఒక సవాల్గా మారాయి. ఈ అంశంపై మీ అభిప్రాయమేమిటో మాకు తెలియచేయండి. మరిన్ని విద్యా అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి. నమస్కారం.